ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఏంటి? విశాఖ 4 పాదాలు, అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి వృశ్చిక రాశి కిందకి వర్తిస్తుంది. వృశ్చిక రాశి వారికి ద్వితీయాధిపతి అలాగే పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమంలో ఉన్నారు. మీకు చక్కగా యోగిస్తారు, ఇబ్బంది లేదు. అలాగే లాభంలో కేతువు శుక్రుడు ఉన్నారు. మీకు సప్తమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నారు. అలాగే ఈయన జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ప్రారంధాలు తొలగించడానికి ఈ మాసంలో చాలా వరకు హెల్ప్ అవుతారు. 2nd, 5th హౌస్ ప్లానెట్ చక్కగా మీకు సప్తమంలో ఉండడంలో మీ ఉద్యోగంలో మార్పులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, మంచి మంచి స్థాయిలకు వెళ్ళటానికి మీకు ఉపయోగపడుతుంది. బృహస్పతి కోఆపరేట్ చేస్తారు మీకు చక్కగాను. అలాగే సంతానానికి సంబంధించి మ్యారేజ్ చేయడం, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ సెటిల్మెంట్లు కూడా మీరు చేస్తారు. ఇది కూడా చక్కని ఫలితాలను ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు 6th హౌస్ ప్లానెట్ అయినటువంటి కుజుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీ రాశాధిపతి, అలాగే మీకు షష్టాధిపతి అయినటువంటి ఈయన అష్టమంలో ఉన్నారు. చక్కగా ఉంటుంది మీకు 6, 8 ఇంటి అధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉంటే చక్కగా యోగిస్తారు. కాబట్టి కుజుడు మీకు సమస్యలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటాయంటే జీవితాంతం ఏదో ఒక సమస్య తేలు కుట్టినట్టుగా ఉంటుంది. మీకు ఆ తేలు ఎంత త్యాగం చేస్తుందంటే సంతానం కోసం దానికి జన్మనిచ్చే ఆస్కార మార్గాన్ని లేదు. తన వీపును తన యొక్క ఆ యొక్క కొండితో వెనక కొండితోటి చీల్చుకొని పిల్లలకు జన్మనిచ్చి ఆమె మరణిస్తుంది ఆ తేలు. అలాంటి పెయిన్స్ని కూడా పిల్లల కోసం మీరు బేర్ చేస్తారు. మీ త్యాగం మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. పిల్లలకు మీకు దగ్గరగా ఉంచే అవకాశాలు ఉంది. వాళ్ళ ప్రేమ మీకు, మీ ప్రేమ వారికి చక్కగా పొందే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. జీవితం సఫలంగా అంటే ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ మీరు తరిమి కొట్టుకోగలుగుతారు. పెనుమార్పులు వస్తాయి ఉద్యోగంలో, పిల్లల విషయంలో. మీకు ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ముఖ సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. ఈ తలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. హెడ్ ఏక్స్ రావడం, మైగ్రేన్ రావడం, ఇలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఫేస్ చేస్తారు. ఈ సమస్యల నుండి బయటపడాలంటే యోగా మీకు చక్కని పరిష్కారాన్ని ఇస్తుంది. ఎక్కువ మనం మైగ్రేన్ కావచ్చు, హెడ్ ఏక్స్ ఫేస్ చేస్తాం. టెన్షన్, హైపర్ టెన్షన్ తోటి హెడ్ ఏక్ వస్తుంది. మీరు చేయవలసినది కపాల భ్రస్తిక ప్రాణాయామం చేయాలి. చూడండి. ఇది మీకు సంబంధించి కపాల భాతి. నెక్స్ట్ కపాల భ్రస్తిక. ఈ విధంగా చేయడం మూలంగా మీకు స్కల్కి బాగా ఆక్సిజన్ వెళ్తుంది. ఆక్సిజన్ వెళ్ళినప్పుడు హెడేక్ క్లియర్ అవుతుంది. ఇది మీరు యోగాపరంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ. ఈ వృశ్చిక రాశి వాళ్ళు స్కల్కి సంబంధించినటువంటి హెడేక్స్ వచ్చినప్పుడు, స్కల్లో ఏ దోషాలైనా క్లియర్ అయిపోవడానికి ఇది మీకు చక్కని అవకాశాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ క్రియ చేసుకోండి. మీ జీవితం చాలా సరళంగా వెళుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధనలు చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం దీక్షలు, అలాగే ఆదివారం దీక్షలు చేపట్టండి. మీకు చక్కని ఫలితాలు జీవితంలో గోచరిస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. ఫైనాన్షియల్గా వీక్ స్థితి నుంచి మంచి హై స్థితికి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ క్రియ చేసుకోండి. ఈ క్రియతో పాటు మీకు బృహస్పతి సప్తమంలో ఉన్నారు, చాలా బాగున్నారు. ద్వితీయాధిపతి, పంచమాధిపతి. ఈయనకు సంబంధించి ఇంకా బాగా ఉండాలి అంటే మీరు దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేసినట్లయితే క్రానికల్ డిసీజెస్ ఏమన్నా ఉంటే కంప్రెస్ అయిపోతాయి. తాత్కాలికంగా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు అనేటివి కంప్రెస్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు తగ్గట్లేదు అంటే మీకు అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. శని యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క అర్ధాష్టమ శని కూడా చక్కగా మీ జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు. మీ యొక్క 10th హౌస్ను, ఉద్యోగాన్ని, ఈ యొక్క సింహరాశిని చూస్తున్నారు. అలాగే దశమ వీక్షణ ద్వారా వృశ్చిక రాశిని, మీ రాశిని చూస్తున్నారు. మీకు ఉద్యోగాన్ని, అలాగే రాశిని, అలాగే హెల్త్ని శాసించేటటువంటి ప్లానెట్గా మారిపోయారు ఈయన. మీకు
ఈ యొక్క తృతీయాధిపతి అలాగే చతుర్థాధిపతి కాబట్టి అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి ఈ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి నాకు కొంత అడ్డుగా ఉన్నాడు కాబట్టి ఈ తంత్ర సంబంధమైనది యోగా సబ్జెక్ట్ అంతా తంత్రం. ఇందులో కపాల భ్రష్టిక కపాల భాతి స్కల్ బ్రీత్ చేసినట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు. మీకంటూ ఉద్యోగంలో శని ద్వారా వచ్చే డిస్టర్బెన్స్ క్లియర్ అవుతుంది. ఇవన్నీ చేసుకుంటూ రవికి ఈ యొక్క సూర్యనారాయణ మూర్తి ఆరాధనలు చేసుకోవడం. కేతువు మీకు లాభంలో ఉన్నాడు, అలాగే శుక్రుడు లాభంలో ఉన్నాడు, సప్తమ విహాధిపతి. జీవిత భాగస్వామితో కూడా మీకు మంచి అవకాశాలు, ప్రేమ అభిమానం పొందే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. సొసైటీలో మీకు ఒక స్టాండర్డ్ ఇన్కమ్ రావడానికి మంచి ఒక పాత ఏర్పడుతుంది. మీ జీవితం మీరు ఆనందంగా ఉండగలరు. మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఎవరికైనా తీసుకున్నట్లయితే వాళ్ళకు ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నరకంలో ఉన్నామా అన్నంత బాధాకరంగా ఉంటుంది వాళ్ళకి డిస్టర్బెన్స్. కానీ గ్రోత్ బాగుంటుంది. వీళ్ళకు మానసికంగా ఈ సంవత్సరం అంతా కూడా శారీరకంగా కొంత హెల్త్ బాగుండాలంటే కేతువు బాగున్నారు కాబట్టి మీకు లాభంలో ఆధ్యాత్మిక చింతనలలో ఉన్న వారికి చక్కని గ్రోత్ రావడానికి చక్కగా ఉంటాడు. కాబట్టి ఈ కేతువుకు సంబంధించినటువంటివి ఆ యొక్క ఆరాధన యొక్క ఆదివారం రోజు చక్కగా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఇంకా రావటానికి గోధుమలను పక్షులకు వేస్తూ కేతువుకు సంబంధించి పూజలు చేసుకుంటూ ఆయన స్తోత్రాలు వింటూ అలాగే ఆయన ప్రదక్షిణ ఆయనకు కూడాను కాంబినేషన్ ఫ్లవర్స్ పెట్టాలి, మాలగా వేసి ఉలవలు ఆయనకు ఆ యొక్క కాళ్ళ ముందు పెట్టేసి ఒక ఆకు వేసి కింద కాకుండా ఆకు వేసి పెట్టి అలాగే ఉలవలు దానం ఇవ్వడమా గురువు గారికి పంతులకి ఎర్రటి వస్త్రాలు కేజింబావు ఉలవలు యథాశక్తి దక్షిణతోటి ఇవ్వగలగడమా ఇవన్నీ చేసినట్లయితే మీకు చక్కని అభివృద్ధి అనేది గోచారంలో కనిపిస్తున్నది. ఇది అందిపుచ్చుకుంటూ మీ జీవితాన్ని మీరు సరళీకృతం చేసుకోగలరని ఆశిస్తూ స్వస్తి.